హెల్దీ చికెన్ సలాడ్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: క్యాబేజీ సన్నగా తరిగి పెట్టుకోవాలి, క్యారెట్ తురుము, ఉడికించుకున్నటువంటి చికెన్ పీసెస్, ఆనియన్స్, ఆవాలు, జీలకర్ర, క్యాప్సికమ్, కొరియాండర్ లీవ్స్, కరివేపాకు అండ్ పచ్చిమిర్చి. సో ముందుగా మనము ఒక నాన్ స్టిక్ స్టెయిన్లెస్ స్టీల్ వెజల్ని నేను తీసుకున్నానండి. సో ఈ రెసిపీని కంప్లీట్గా ఎలా అంటే వితౌట్ ఆయిల్ తోటే ప్రిపేర్ చేస్తున్నాను. సో ముందుగా వచ్చేసి జీలకర్ర, ఆవాలు ఒక టీ స్పూన్ తీసుకొని జస్ట్ మనం ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర చిటపటలాడాక సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని కూడా మనం వేసుకోవాలి. జస్ట్ అది కూడా రోస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి చీలికలు 2, అలాగే క్యాప్సికమ్ స్లైసెస్, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి క్యాబేజీ తురుము కూడా వేసుకోవాలి. ఇవన్నీ మిశ్రమం చక్కగా ఒక 1 మినిట్ అన్నీ మిక్స్ అయ్యే విధంగా మనము గరిటెతోటి తిప్పుకొని మూత పెడతాము. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత కొంచెం సరిపడా మనం సాల్ట్ వేసుకోవాలి. సో దీనివల్ల చక్కగా మగ్గుతుంది. సో వాటర్ కూడా ఎక్కువ ఇంతవరకు యాడ్ చేయలేదు. సో ఇప్పుడు వచ్చేసి వెరీ లిటిల్ బిట్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది నేను యాడ్ చేశానండి. అగైన్ మళ్ళీ కూడా మనం మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచుకున్న తర్వాత మీరు చూడొచ్చు చక్కగా రోస్ట్ అయిపోయింది. సో ఈ రెసిపీని కంప్లీట్గా మనం లో ఫ్లేమ్లో చేసుకోవాలన్నమాట. సో రుచికి సరిపడా కారం వేసుకుంటాము. ఇలాంటి వెజల్స్లో మనం కుక్ చేసుకోవటం వల్ల మనకి లో టెంపరేచర్లోనే మనకి చక్కగా మనకి వెజిటబుల్స్లో ఉండే మ్యాక్సిమం వాటర్ తోటే కుక్ అయిపోతుంది. మనం యాడ్ చేసేది కూడా చాలా తక్కువ ఉంటుందన్నమాట వాటర్ కూడా. ఫైనల్లీ మనము ఆల్రెడీ ఉడికించుకున్నటువంటి చికెన్ కూడా వేసేసి ఫైనల్గా అలాగే కొత్తిమీర తురుము కూడా వేసుకుంటాము. ఈ మిశ్రమం అంతా కూడా మనకి ఆ పీసెస్కి పట్టే విధంగా లైక్ అన్నీ మిక్స్ చేసేసి ఫైనల్గా మనం ఒక 2 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనము దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాము. ఆల్రెడీ మనం ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి క్యారెట్ తురుముని కూడా గార్నిష్ చేసుకుంటాము. సో ఇక్కడ ఏంటంటే క్యారెట్ని డైరెక్ట్గా రాగానే తీసుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనకి గార్నిష్ కోసము లెమన్ అండ్ ఆనియన్స్ని కూడా మనము యాడ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా హెల్దీ రెసిపీ, హెల్దీ చికెన్ సలాడ్ అనేది రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా ఉంది. వెరీ వెరీ యమ్మీ రెసిపీ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. అండ్ వితౌట్ ఆయిల్, వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ వాటర్.